ప్రతి ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశమైనటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం, ఫిజికల్ పాలసీ, కోశ విధానం. అంటే సాధారణంగా ద్రవ్య విధానం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించేటువంటిది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం, ధరల స్థిరీకరణ కోసం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం అనుసరించేటువంటి విధానాలు ఒక భాగం. అలాగే మరి ద్రవ్యపరమైనటువంటి చర్యలు మన దేశంలో ద్రవ్యోల్బణ నియంత్రణ చేయలేకపోయాయి అనుకుందాం. అప్పుడు మరి ప్రభుత్వం మరేదైనా విధానాన్ని అవలంబించేటువంటి అవకాశం ఉందా అంటే ఉంది. దాని పేరే కోశ విధానం. అంటే కోశ విధానం అనేది పూర్తిగా ప్రభుత్వ పరమైనది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ఉంటుందో ప్రభుత్వం పూర్తిగా విధానాలని రూపొందించి అమలు చేస్తూ ధరల స్థిరీకరణ కోసం, ఆర్థిక వ్యవస్థ సౌభాగ్య దశని చేరుకోవడం కోసం, మరి ఆదాయ అసమానతను తగ్గించడం కోసం, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కోసం ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాలన్నీ కూడా కోశపరమైనటువంటి చర్యల కిందికే వస్తాయని చెప్పుకోవచ్చు. మరి వాస్తవానికి కూడా ద్రవ్యపరమైనటువంటి భావన అంతా కూడా మానిటరీ పాలసీ విధానాలన్నీ కూడా సంకుచితమైనవిగానే మనం భావించవచ్చు. ఆర్థిక పరమైనటువంటి అంశాలను బేస్గా తీసుకున్నప్పుడు, వాటిని ఉదాహరణగా తీసుకొని మనం మాట్లాడుకున్నప్పుడు కొంత సంకుచితపరమైనవే మాట్లాడుకోవచ్చు, పరమైనవని చెప్పుకోవచ్చు. కానీ కోశపరమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ కోశ విధానం అనేది పూర్తిగా ప్రభుత్వం అవలంబించేటువంటి ఒక చర్య. ఇందులో మరి అంటే రిజర్వ్ బ్యాంక్ అమలు పరిచేటువంటి ఈ ద్రవ్య విధానం అనేకమైనటువంటి పరిమితులకు లోబడే ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం అవలంబించేటువంటి కోశ విధానం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. కోశ విధాన సాధనాలు సాధారణంగా ద్రవ్య విధాన సాధనాల కన్నా పటిష్టవంతమైనవి లేదా తర్వాత విశాలవంతమైనవి, చాలా ప్రాక్టికల్గా కూడా వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ద్రవ్యపరమైనటువంటి విధానాల కంటే కోశపరమైనటువంటి విధానాలన్నీ కూడా పటిష్టవంతమైనవి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంతేకాకుండా మరి ద్రవ్యోల్బణాన్ని ప్రత్యక్షంగా నియంత్రణ చేయడానికి ఈ కోశ విధాన చర్యలే ఎక్కువగా ఉపయోగపడతాయి. ద్రవ్య విధానం మరి ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ల పైన మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. ద్రవ్య విధానం అనేది ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లైలను ఏ విధంగా నియంత్రించాలి, ద్రవ్య డిమాండ్ని ఏ విధంగా నియంత్రించాలి, ద్రవ్య సప్లైని ఏ విధంగా మానిటరింగ్ చేయాలి అనేటువంటి అంశాలపైన మాత్రమే ద్రవ్య విధానం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి బ్యాంక్ రేటు ద్రవ్య విధానంలో భాగం. క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి, ఇటువంటి చర్యలన్నీ కూడా అంటే మనీ సప్లైని, మనీ డిమాండ్ని కంట్రోల్ చేసేటువంటి చర్యలన్నీ కూడా వాటి మధ్యన ఉన్నటువంటి ఇంటర్నల్ రిలేషన్షిప్ని ఎక్కువగా కూడా హైలైట్గా చేసేటువంటి విధానాలన్నీ కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలిగాయా, మరి ఇవి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో మరి సక్సెస్ అయ్యాయా, సఫలమయ్యాయా, విఫలమయ్యాయా అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. దానికి అనుగుణంగానే కోశపరమైనటువంటి సాధనాలు మరి ద్రవ్యపరమైనటువంటి విధానాల కన్నా, చర్యల కన్నా కోశపరమైనటువంటి విధానాలు, కోశపరమైన చర్యలు చాలా పటిష్టవంతంగా తయారు చేసుకోవడం, అమలు పరచుకోవడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరును బట్టి, ఆశయాలను బట్టి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు యాదృచ్ఛికంగా ఉండే విధంగా మరి ప్రజా సంబంధాలు, మరి ప్రస్తుత ప్రజల అవసరాలు, మరి భావితరాల అవసరాలు, ఆర్థిక వ్యవస్థ యొక్క మరి పనితీరు,
పన్నులు, ప్రభుత్వ ఆదాయ మార్గాలు, ప్రభుత్వం చెల్లించేటువంటి ఖర్చులు, ఎక్స్‌పెండిచర్, వ్యయాలు, వివిధ రకాలైనటువంటి అంటే సాధారణంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా వివిధ రూపేణ ప్రజల నుండి పన్నుల రూపంలో, పన్నేతర రాబడుల రూపంలో వసూలు చేసుకొని మరి తిరిగి ఏం చేస్తుంది? వ్యయం రూపంలో ప్రభుత్వం మళ్ళా తిరిగి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం తిరిగి ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో ఒక భాగంగా మనం భావించుకోవచ్చు. అంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేదా లోకల్ గవర్నమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మరి ఒక రకంగా చెప్పాలంటే కోశపరమైనటువంటి విధానాలని బలపరిచేటువంటి, స్ట్రెంథింగ్ చేసేటువంటి, అంటే ఇటు పన్నులు కావచ్చు, వ్యయం కావచ్చు, రుణాలు ఇవ్వటం కావచ్చు, తీసుకోవటం కావచ్చు, అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, అమ్మడం కొనడం కావచ్చు. అంటే ప్రభుత్వం ప్రజల నుండి పన్ను రూపేణా వసూలు చేసుకుంటుంది, కొంత ఆదాయాన్ని స్వీకరిస్తుంది. దాన్ని ప్రభుత్వ రాబడి అంటాం. అనేక మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ వివిధ మార్గాల ద్వారా ప్రజల నుండి రాబడి వసూలు చేసుకుంటుంది. పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, అంతేకాకుండా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. మరి ప్రత్యక్ష పరోక్ష పన్నులతో పాటుగా వివిధ రకాలైనటువంటి వాణిజ్యపరమైనటువంటి ఆదాయాలు కావచ్చు. అప్పుడప్పుడు కోర్టులు విధించేటువంటి పెనాల్టీలు, ఫైన్లు, పోలీస్ వ్యవస్థ నిర్బంధంగా అంటే పోలీస్ వ్యవస్థ కూడా కొన్ని విధి విధానాలను అతిక్రమించినప్పుడు కొంత చాలన్ల రూపంలో, పెనాల్టీల రూపంలో, ఫైన్ రూపంలో కొంత వసూలు చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి ఆదాయంగా. ఇంకా ఎస్చిట్స్ అంటాం. అసలు ఎస్చిట్స్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి అతనికి ఉన్నటువంటి యావత్ ఆస్తిని అతని యొక్క వారసుల పేరు మీద కానీ, అతని యొక్క ఫ్రెండ్స్కి కానీ, ఇతర స్వచ్ఛంద సంస్థలకు కానీ రాసి ఉంచనప్పుడు రాసి ఉంచకుండా అతను మరణించినట్లయితే అతని యొక్క యావత్ ఆస్తిని ప్రభుత్వమే రాబడిగా తీసుకుంటుంది. దీన్ని ఎస్చిట్స్ అంటారు. అంటే ఈ విధంగా గ్రాంట్, మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్స్కి ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్స్కి గ్రాంట్ రూపంలో ఇస్తూ ఉంది. ఎస్చిట్స్ కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, ఇతరత్ర పెనాల్టీలు కావచ్చు, ఫైన్లు కావచ్చు, రుసుములు కావచ్చు, పెనాల్టీలు కావచ్చు, జరిమానాలు కావచ్చు, కోర్టు విధించేటువంటి కొన్ని సందర్భాలలో కొన్ని ఇరు పక్షాలకి కూడా కోర్టు కొంత పెనాల్టీ కట్టమని కోరవచ్చు. ఇటువంటివి అన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా, ఆదాయ మార్గాలుగా ఉంటాయి. అయితే ఇదే సందర్భంలో మరి ఈ విధంగా సంపాదించుకున్నటువంటి మొత్తం ఆదాయాన్ని కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ తిరిగి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు పెడుతూ వస్తుంది. ఎలా? మరి ముఖ్యంగా డిఫెన్స్ కావచ్చు, అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్, అంటే శాంతి భద్రతలు, దేశ రక్షణ, మరి విత్ ఇన్ ద పొలిటికల్ బౌండరీస్, అంటే ఈ రాజకీయ సరిహద్దుల మధ్యన ఉన్నటువంటి మొత్తం దేశ భూభాగానికి, ప్రజలకి కావాల్సినటువంటి శాంతి భద్రతలను కల్పించడం. అంతేకాకుండా ఇతర దేశాల నుండి ఎటువంటి చొరబాట్లు లేకుండా, ఎటువంటి ఆక్రమణలు లేకుండా మరి దేశ సరిహద్దులని, దేశ సౌభాగ్యాన్ని కాపాడుకోవడం కోసం దేశ రక్షణ, శాంతి భద్రతలతో పాటుగా మరి పారిశ్రామిక రంగ అభివృద్ధికి, సేవల రంగ అభివృద్ధికి, ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కావాల్సినటువంటి
మామూలుగా వ్యవసాయ రంగాభివృద్ధికి ఏమేమి చేస్తుంది అంటే నాణ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, క్రిమి సంహారక మందులు కావచ్చు, సాగునీరు పద్ధతులు కావచ్చు, సాగునీరు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, మార్కెటింగ్ సదుపాయాలు కావచ్చు, వేర్ హౌస్ గిడ్డంగి సౌకర్యాలు కావచ్చు, గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఇటు వ్యవసాయ రంగాభివృద్ధికి అటు పారిశ్రామిక రంగాభివృద్ధికి కావాల్సినటువంటి అంశాలే. ఇక పారిశ్రామిక రంగాభివృద్ధికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లోపల పరిశ్రమల స్థాపన కోసం ముఖ్యంగా విద్యుత్, ఎలక్ట్రిసిటీ, రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, స్కిల్ లేబర్స్ ఇంక్లూడింగ్ అన్స్కిల్డ్ లేబర్, ఇంకా పారిశ్రమల స్థాపన కావాల్సినటువంటి పెట్టుబడులు అందించడం, సబ్సిడీలు ఇవ్వడం, మరి పరిశ్రమలు ఉత్పత్తి చేసినటువంటి ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని కల్పించడం, క్రియేట్ చేయడం, ఈ విధంగా పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి చిన్న తరహా కుటీర పరిశ్రమ, మధ్య తరహా పరిశ్రమలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా కల్పించడం. అంతేకాకుండా వివిధ సందర్భాలలో ఏ దేశంలోనైనా కూడా మరి అత్యంత కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటివి ఏంటి అంటే అవస్థాపన పెట్టుబడులు, క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, పోస్టల్స్, రైల్వేస్, ఈ సదుపాయాలన్నీ కూడా అభివృద్ధి పరచడం. వీటి ద్వారా ఇటు వ్యవసాయ రంగాభివృద్ధి, పారిశ్రామిక రంగాభివృద్ధి, సేవల రంగాభివృద్ధి అనేది మరి డైరెక్ట్లీగాను ఇండైరెక్ట్లీగాను ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. కాబట్టి ఈ అవస్థాపన పెట్టుబడులకి ఏ దేశ అభివృద్ధిలోనైనా అవస్థాపన పెట్టుబడులు కీలకమైనటువంటి భూమికను పోషిస్తుంటాయి. ఈ విధంగా వీటి యొక్క కల్పనకి, ఈ రంగాల యొక్క కల్పనకి ప్రభుత్వం వ్యయం చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రజా ఆరోగ్యం, ప్రజలకు కావాల్సినటువంటి ఇంకా మెడికల్, విద్యా, వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే నేరుగా ప్రజలకు కల్పించడానికి పెద్ద మొత్తంలో కూడా ఖర్చు చేస్తూ వస్తుంది. ఈ సందర్భంలో కూడా ప్రభుత్వం మరి ఏ విధంగా పన్ను వ్యవస్థని అమలు చేస్తూ ఉంటుంది. ఇటు ప్రత్యక్ష పన్నులు ఉంటవి, అటు పరోక్ష పన్నులు ఉంటవి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి పన్నులో పటిష్టమైనటువంటి ఒక విధానం, కోశ విధానంలో ఒక భాగం. సమిష్టి డిమాండ్ అధికంగా ఉండి వస్తువుల సమిష్టి సప్లైని పెంచలేనప్పుడు మరి అధిక డిమాండ్ను తగ్గించాలి. అంటే అప్పుడు ప్రత్యక్ష పన్నులైనటువంటి ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను మొదలైన విధించడం ద్వారా ఆదాయాలకు సంబంధించినటువంటి సంపదను తగ్గిస్తాయి. వేర్వ ఆదాయం తగ్గినప్పుడు మరి ఆటోమేటికల్లీ సమిష్టి డిమాండ్ కూడా తగ్గుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో కూడా ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. పన్నుల ద్వారా ప్రభుత్వ రాబడి కానీ వ్యయం కన్నా ఎక్కువ అవుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో కూడా ప్రజల అధిక ఆదాయాలు పన్నుల ద్వారా ప్రభుత్వానికి బదిలీ చేయబడతాయి. వేర్వ ఆదాయాలు తగ్గడం వల్ల మరి అధిక డిమాండ్ తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అయితే ఉత్పత్తి తగ్గకుండా ప్రభుత్వం మిగులు బడ్జెట్ను అమలు చేయలేదు. అనగా ఆ సందర్భంలో మరి వస్తువుల సమిష్టి సప్లై అనేది పెరగాలి. అంటే ప్రజలు అధిక డిమాండ్ను తగ్గించాలి. ఎక్సైజ్ సుంకాలను ఉత్పత్తి తగ్గకుండా విధిస్తే వినియోగదారుల అధిక డిమాండ్ తగ్గించి సమిష్టి డిమాండ్ను సప్లైకి సమానంగా చూడవచ్చు. ప్రత్యక్ష పన్నులు మరి ధరలను పెంచి, ప్రత్యక్ష పన్నులు వేర్వ ఆదాయాలను తగ్గించి సమిష్టి డిమాండ్ను కూడా తగ్గిస్తాయి. మరి పరోక్ష పన్నులు వస్తువుల యొక్క ధరలను పెంచడం, డిమాండ్ను తగ్గిస్తాయి. మరి రెండు రకాలైనటువంటి పన్నుల ప్రభుత్వ రాబడిని పెంచడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కూడా దోహదం చేస్తాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఈ విధంగా మరి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం లోపల, ధరల స్థిరీకరణ లోపల ఏ విధంగా భాగస్వామ్యం అవుతాయి అనేటువంటి అంశాన్ని మనం కులంకషంగా నేర్చుకున్నాం. అంతేకాకుండా ద్రవ్యోల్బణ కాలం లోపల అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఈ విధంగా ఉండాలి. ద్రవ్యోల్బణ కాలం లోపల సరైన పన్నుల విధానమే కాకుండా ప్రభుత్వాల సరైన న్యాయ విధానం కూడా అవలంబించాలి. అంటే సరైన వ్యయ విధానం అంటే ఈ విధంగా
ప్రభుత్వం ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలదే. మరి ఈ రోజు ప్రభుత్వాలు ఏ విధంగా ఖర్చు చేస్తున్నటువంటి అంశాన్ని మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఈ రోజు టీవీ చూసినా, న్యూస్ పేపర్ చూసినా, సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశాలు చూసినా, ప్రభుత్వాలు ప్రజల ధనాన్ని, ప్రజలు కట్టినటువంటి పన్ను రూపాయలు చెల్లించినటువంటి మరి ఆదాయాన్ని ఏ విధంగా, ఎంత విచ్చలవిడిగా, ఎంత అనాలోచితంగా, ఎంత అనుత్పాదకమైనటువంటి అంశాల కోసం మరి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి, ఏ విధంగా మరి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయటువంటి అంశాలు కూడా మనం చాలా సందర్భాలలో డిస్కస్ చేశాం. ఈ సందర్భంలో కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటి అంటే, ప్రభుత్వాలు ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ప్రభుత్వాలు వ్యయం చేసేటప్పుడు క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణతో కూడినటువంటి వ్యయ విధానాలు అవలంబించాలి. కానీ అవి చేస్తున్నాయా? అవి ఉన్నాయా? ఈ రోజు మనం గమనించవచ్చా? మనం గమనిస్తలేమా? మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందా? అసలు క్రమశిక్షణ అనేటువంటి ఒక పదమే ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రాబడి అంశంలో కానీ, ప్రభుత్వం చేసేటువంటి వ్యయం అంశంలో కానీ క్రమశిక్షణ అనేటువంటి పదమే లేకుండా చేశారు అనేటువంటి మనం చాలామంది అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇన్సిడెంట్ జరిగినటువంటి న్యూస్ పేపర్లలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాలో మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఏ విధంగా అసలు ప్రజల నుండి మరి పన్నుల రూపేణా, ఫైన్ల రూపేణా, ట్యాక్స్ల రూపేణా, పెనాల్టీల రూపేణా, జరిమానా రూపేణా ప్రభుత్వాలు ఎంత నాలోచితంగా ప్రభుత్వాలు ప్రజల నుండి వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా మరి ఈ విధంగా ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం ఏ విధంగా మరి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. అది ప్రత్యక్ష పన్నులు కావచ్చు, పరోక్ష పన్నులు కావచ్చు. పన్నులు చెల్లించేటువంటి తరుణంలో కూడా ప్రతి వ్యక్తి యొక్క భాగస్వామ్యం అనేది ఉంటుంది. ఎందుకంటే సుమారుగా మరి ఉప్పు, పప్పు, అగ్గిపెట్టే కాని నుండి ఆయిల్, బియ్యం, ఇక్కడి నుండి అతను ధరించేటువంటి వస్తువుల నుండి, అతను రవాణా ఖర్చుల నుండి మరి ఏ విధంగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే 1 లీటర్ పెట్రోల్ పైన ప్రభుత్వం తీసుకునేటువంటి మొత్తం ఎంత, ఒక సామాన్య మానవుడి నుండి, ఒక సామాన్య పౌరుడి నుండి, ఒక కామన్ పీపుల్ నుండి, ఒక బిలో యావరేజ్ సిటిజన్ నుండి, బిలో యావరేజ్ పీపుల్ నుండి, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ నుండి, బిలో పావర్టీ లైన్ పాపులేషన్ నుండి 1 లీటర్ పెట్రోల్ పైన ప్రభుత్వం రాబడి రూపంగా తీసుకునేటువంటి మొత్తం ఎంత అంటే అది మనం అందరికీ కూడా మనకి ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి అంశమే. ఎందుకు ఇక్కడ దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం అంటే ఈ విధంగా ప్రభుత్వం ప్రజల నుండి తీసుకున్నటువంటి ఆదాయాన్ని మరి ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమ శిక్షణతో కూడినటువంటి వ్యయ విధానాన్ని అవలంబించాలి, కానీ అవలంబిస్తుందా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మన అందరి ముందు ఉన్నటువంటి సందర్భం ఇది. కాబట్టి మరి ప్రజా సంక్షేమ దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మరి ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా మన దేశంలో కాదు, మరి మనలాంటి ఆర్థిక వ్యవస్థలలోనే కాదు, ఎక్కడ చూసినా కూడా దాదాపుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కూడా ఒక క్రమశిక్షణ అన్నది లోపిస్తుంది అనేటువంటి ఒక అంశం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఎందుకోసం ఇక్కడ ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నామంటే, ప్రభుత్వమే కోశ విధానంలో ఒక పటిష్టమైనటువంటి సాధనం కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక విధానం, పద్ధతి అమల్లో ఉండాలి. అది ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తుందో, ఏ అంశాల మీద ఖర్చు చేస్తుందో దాన్ని బట్టి ద్రవ్యోల్బణం పెరిగేది, తగ్గేది ఆధారపడి ఉంటుంది. అంటే పన్నుల వ్యవస్థే కాదు, ఇక్కడ ప్రభుత్వం చేసేటువంటి వ్యయం కూడా మరి ద్రవ్యోల్బణ విధానాన్ని, ధరల స్థిరీకరణని ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం చర్చిస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం అనుత్పాదకమైనదైతే అది ద్రవ్యోల్బణం పెంచుతుంది, అది ఉత్పాదకపరమైనదైతే ద్రవ్యోల్బణం నియంత్రణ చేస్తుంది, మరి సమిష్టి సప్లైని పెంచుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ప్రణాళికేతర అనుత్పాదక అనవసరమైనటువంటి వృధా వ్యయాలు తగ్గించాలి ప్రభుత్వాలు. కానీ మనం చూస్తున్నామా, ఈరోజు కనుక ఏ ప్రభుత్వం చూసినా కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మరి కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, మరి గత 9-10 సంవత్సరాల కాలం నుండి అధికారంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏ విధంగా మరి ప్రజా ధనాన్ని మరి వృధా చేస్తున్నాయా, ఖర్చు చేస్తున్న సందర్భాన్ని ఏ విధంగా ఉన్నవి, ఎంత మేరకు మరి అవి
క్రమశిక్షణతో కూడినటువంటి వ్యయ విధానాన్ని అవలంబిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే అసలు మనకి ఎక్కడ కానరానటువంటి పదం క్రమశిక్షణతో కూడినటువంటి వ్యయ విధానం, వ్యయ ప్రణాళిక అది అవలంబిస్తున్నాయా అంటే వాస్తవానికి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా, మరి భావి తరాల అవసరాల దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాల దృష్ట్యా మనం ఏ దశలో ఉన్నాము, మనం ఏ విధంగా ముందు చూపుతోటి మరి మనం ఖర్చు చేయాలి, మనం చేసేటువంటి ప్రతి రూపాయి ఖర్చు కూడా రాబోయే భావి తరాలని ప్రతిబింబించేదిగా ఉండాలి ఉంటుంది. కానీ మనకు అటువంటి ఆలోచన ఉందా? అసలు మనం ఆ విధంగా ఆలోచిస్తున్నామా అంటే వాస్తవానికి ఆధునిక యుగం లోపల మరి ఓటు వేసేటప్పుడు ఓటరు ఆలోచించడు, అధికారంలోకి ఇచ్చిన తర్వాత నాయకులు ఆలోచించరు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సందర్భం. అంటే ఈ విధి విధానాల వల్ల ఏమవుతుందంటే ద్రవ్యోల్బణం అనేది ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది, ఇంకా ఆర్థిక వ్యవస్థ అనేది సంక్షోభంలో పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈరోజు అనాత్పాదక వ్యయం, అనాలోచితమైనటువంటి విధి విధానాల వల్ల శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఏమైంది మనం లాస్ట్ క్లాస్లో చాలా చక్కగా చెప్పుకున్నాం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్య ఈ విధంగా చూసినాం మనం. అంటే ఏ విధంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది, పాకిస్తాన్ ఏ విధంగా సంక్షోభంలో పడింది. దాదాపుగా అంటే 25 కిలోల రైస్ బ్యాగ్కి 5,000 రూపాయలు చెల్లిస్తున్నారు అనుకున్నాం. మరి 1 లీటర్ పెట్రోల్కి దాదాపుగా 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు 1 లీటర్ పెట్రోల్కి వారు చెల్లిస్తున్నారు అనుకున్నాం. ఒక గ్యాస్ దాదాపుగా సుమారుగా 15-14 కిలోలు ఉండేటువంటి ఒక గ్యాస్ సిలిండర్కి వాళ్ళు దాదాపుగా 5,000 నుండి 6,000 రూపాయలు వెచ్చిస్తున్నారు అనుకున్నాం. అంటే ఇంతటి సంక్షోభమైనటువంటి, ఇంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు రావడానికి అసలు కారణం ఎవరు? ప్రభుత్వాలు కాదా? ప్రభుత్వ విధానాలు కాదా? ప్రభుత్వ నిర్ణేతలు కాదా? ప్రభుత్వ పాలసీలు కాదా? ప్రభుత్వం అవలంబించినటువంటి క్రమశిక్షణ లోపభూయిష్టమైనటువంటి క్రమశిక్షణ విధానాలు కాదా? అన్నిటికీ అవును అనేది ఒకటే సమస్య అంశం, అన్నిటికీ కూడా అవును అనేది ఒకటే సమాధానం. కానీ మరి అటువంటి విధి విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఏ విధంగా ముందు భవిష్యత్తు తరాల కోసం, భావి తరాల కోసం ఏ విధంగా మరి పనిచేస్తాయి అనేటువంటి అంశాలు కూడా మనం గమనించాలి. అంతేకాకుండా మరి రుణాలను తీసుకోవడం కానీ రుణాలను ఇవ్వడం కూడా ఒక అంశంగానే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ప్రజలలో విహర్వ ఆదాయాన్ని పెంచాలంటే ప్రభుత్వం రుణాలు ఇవ్వాలి. ఇది ద్రవ్యోల్బణ కాలంలో చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిగా మనం చూడొచ్చు. ద్రవ్యోల్బణ కాలంలో దానిని తగ్గించడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వమే ప్రజల నుంచి బహిరంగ మార్కెట్ రుణాలను తీసుకుంటూ ఉంటుంది. ఇది కూడా ఒక అంశం. బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అంటాం. దీన్ని ఓపెన్ మార్కెట్ వ్యవహారాలను కూడా పిలుస్తూ ఉంటాం. ఇంకా అమ్మకాలు, కొనుగోళ్ల రూపంలో కూడా ఏ విధంగా మరి ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని కూడా తిరిగి మనం ఒకసారి చూద్దాం. అంటే ద్రవ్యోల్బణ కాలంలో కూడా ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు కావాల్సినటువంటి మరి ముడి సరుకుల మరి దేశంలో లభ్యం కావచ్చు కాకపోవచ్చు. మరి ముడి సరుకుల దాటి యొక్క ధరలు కొరత వల్ల కానీ, ఎక్కువగా ఉండడం వల్ల కానీ మరి ఈ విధంగా మొత్తం ఉత్పత్తి వ్యయంలో ముడి సరుకులకు దాదాపు 60 నుండి 70% వరకు ఇక్కడ కేటాయింపులు ఉంటున్నాయి. అంటే ముడి సరుకు ధర తగ్గిపోతే మరి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించలేము, అదేవిధంగా ఉత్పత్తి అయిన వస్తువు ధరను తగ్గించలేము. కాబట్టి ముడి సరుకులను మరి ప్రభుత్వం విదేశాల నుంచి తక్కువ ధరకి దిగుమతి చేసుకొని ప్రైవేటు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు చౌకగా లభ్యం అయ్యేటట్లు చూడాలి. అప్పుడే ఉత్పత్తి వ్యయం తగ్గి ద్రవ్యోల్బణం తగ్గడానికి వీలవుతుంది. ఆ విధంగానే ఉత్పత్తి అయినటువంటి వస్తువులను అమ్మటం, కొనటం ద్వారా కూడా ద్రవ్యోల్బణాన్ని కొంత నియంత్రణ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి బహిరంగ మార్కెట్ వ్యవహారాలు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, ఇంకా రేషనింగ్ పద్ధతులు ఇవన్నీ కూడా చాలా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో, ధరల స్థిరీకరణని పాటించడంలో కూడా ఎంతో ప్రాధాన్యతను కూడినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ప్రభుత్వమే నేరుగా చేస్తుంది. ఇది అన్ని కూడా పోష విధానం లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చర్యలు, అంశాలను మనం పరిగణించవచ్చు. అంతేకాకుండా మరి అనైచ్ఛికమైనటువంటి ప్రత్యక్ష చర్యలు బలహీనమైనవిగా లేకుంటే బలపరిచేటిగా, మరి ఉదాహరణకు ప్రజలు ధరలు తగ్గించడానికి వారి ఆదాయాలలో సింహభాగాన్ని పొదుపు చేయాలి. కానీ మరి మన దేశంలో తక్కువ ఆదాయాలు ఉన్న వారు 70% మంది ఉన్నారు. వారే అధిక సంఖ్యాకులు. మరి వారు ఖచ్చితంగా అసలు పొదుపు చేయగలిసేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? అంటే తక్కువ ఆదాయం వారు ఐచ్ఛికంగా
వినియోగాన్ని తగ్గించి పొదుపు చేయడం కష్టం. కాబట్టి మరి ఆ విధంగా చేయాలంటే వారు నిత్యావసర సరుకులను త్యాగం చేయాలి. కనీస అవసరాలను త్యాగం చేయాలి. ఎందుకోసం ఇక్కడ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం అంటే మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల గురించి మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న అనేది ఇక్కడ తలెత్తుతుంది. అంటే ప్రభుత్వం విధానాలు కావచ్చు, ప్రభుత్వం అవలంబించేటువంటి చర్యలు కావచ్చు, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని పటిష్టపరిచే విధంగా ఉంటున్నాయి. మరి ఆర్థిక వ్యవస్థని మరి బలపరిచే విధంగా ఉంటున్నవి. ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపించడానికి ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి, దోహదపడుతున్నవి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే ప్రభుత్వాలు నేరుగా చేసేటువంటి కొన్ని చర్యల వలన మరి ఎక్కువగా కూడా మరి సగటు మానవుడికి పెద్ద సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా మనలాంటి దేశాలలో కూడా తక్కువ ఆదాయ వర్గ ప్రజలే అధికంగా ఉంటారు. అంటే మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒక మాట చెప్పుకున్నాం. దాదాపుగా 80% సంపద 80% సంపద జస్ట్ దేశంలో 20% వ్యక్తుల మధ్యనే ఉంది. 20% ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరనే ఉంది. మరి మొత్తం 20% మిగిలినటువంటి 20% సంపద మిగిలిన 80% జనాభా కలిసి పంచుకుంటున్నారు. అంటే చూద్దాం ఇక్కడ మనం 60 నుండి 70% జనాభా కనీస అవసరాలు అంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్‌కి దిగువన ఉన్నటువంటి జనాభానే అధికంగా ఉంది ఇక్కడ. ఆర్థిక శక్తి కేంద్రీకరణ అన్నది జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా మరి ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా అవసరాల దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మరి ఒక సత్ఫలితాలను ఇచ్చేటువంటి ఒక కట్టుదిట్టమైన ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక విధి విధానాలను అవలంబించాయా అంటే మరి అవలంబించలేదు అని మనం ఇక్కడ బల్లగుద్ది చెప్పొచ్చు. కారణం ఏంటి అసలు? ఎందుకు ఈ విధంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే అందుకే ఇందాక ఒక మాట్లాడుకున్నాం మనం. అంటే వాస్తవానికి ఓటు వేసేటప్పుడు ఓటరు ఆలోచించడు. ఓటు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఆలోచించది. అంటే ఇద్దరికి కూడా చిత్తశుద్ధి లేదా అంటే లేదనే చెప్పవచ్చు. కారణం ఏంటి అసలు? ఇటువంటి విధి విధానాలను అవలంబించడం వల్ల రాబోయే తరాలటువంటి పరిస్థితి ఏంది? దేశ ఆర్థిక వ్యవస్థ మరి ఎటు పోవాలి? మరి ప్రభుత్వాలు ఇంత అనాలోచితంగా ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ ఏ విధంగా తిరిగి రికవరీ చేస్తాయి? మరి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కడతాయా? నాయకులు వాళ్ళ ఇంట్లో నుండి కడతాయా? అది సాధ్యమవుతుందా? ఈరోజు ఒక్కసారి అధికారంలోకి వచ్చినట్టయితే ఒక పార్టీ కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఉదాహరణకి ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒక 50,000 కోట్ల రూపాయలకు అతను అధిపతి అవుతున్నాడు. మరి ఇది ఎలా సాధ్యం అసలు? మరి ఇదంతా మనం చెప్పుకునేదంతా కాన్సెప్ట్ అంతా రాంగా? ఈ తప్పుడు కాన్సెప్టే మనం చదువుకుంటున్నామా? అంటే మరి దాదాపుగా ఏ సర్వే చూసినా కూడా ఒక దేశం లోపల మన దేశంలో కానీ మరి మన రాష్ట్రంలో కానీ లేకుంటే కర్ణాటకలో కానీ లేకుంటే ఈ రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ విధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్తులు ఎన్ని వేల కోట్ల రూపాయలలో ఉన్నవి సుమారుగా అసలు వాళ్ళ అఫిడవిట్లో చూపెట్టిన విధంగా మరి ఇంకా ఎంత వాళ్ళ యొక్క ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే నిజానికి అసలు ఊహకు అందనటువంటి అంశాలు మనం పేపర్లలో చదువుతున్నాం, న్యూస్ మీడియాలో వింటున్నాం, ప్రింట్ మీడియాలో చదువుతున్నాం. కారణం ఏంది అసలు? అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చాడు అంటే దాదాపుగా సుమారుగా ఒక మినిమం ఒక 10,000 కోట్ల రూపాయలకు అతను అధిపతి ఎలా కాగలుగుతున్నాడు? అతను 2 సార్లు అధికారంలోకి ఉన్నట్లయితే ఒక 50,000 కోట్లకు అధిపతి ఎలా కాగలుగుతున్నాడు? అది ఎలా సాధ్యమవుతుంది అసలు? ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి సంపద అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చర్చించినప్పుడు మరి చాలా వరకు కూడా ఇక్కడ ఈ ఆర్థిక వ్యవస్థ సుమారుగా ఇక్కడ 2 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ 2 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి? చాలా సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతీయ పార్టీల యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నవి ఈరోజు, మరి మనలాంటి దేశాల యొక్క పరిస్థితి ఏంది ఈరోజు అనేటువంటి అంశాన్ని మనం కనుక చిన్న సంకోచితమైనటువంటి ఒక చిన్న అంశంగా పరిగణించి మనం కనుక పరిశీలించినప్పుడు ఇక్కడ ఒక పార్టీని తీసుకుందాం. ఆ పార్టీకి మరి ఫండ్ అన్నది చాలా ఇంపార్టెంట్, ప్రాధాన్యత. మరి ఆ పార్టీ నాయకులు అన్నది చాలా ప్రాధాన్యత అంశం. ఇక్కడ ప్రజా అవసరాలు, ప్రజా సంక్షేమం అనేది కాదండి. ఇక్కడ ఎప్పుడైతే అధికారంలోకి ఒక పార్టీ అనేది వచ్చింది అంటే ఆ పార్టీ తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ అధికారాన్ని మళ్ళీ ఏ విధంగా చేజిక్కించుకోవాలి, ఏ విధంగా ఎవరిని ఇక్కడ లోపర్చాలి, ఎవరిని
బుజ్జగించాలి, ఎవరిని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మరి ఆ వ్యక్తి మరి కులంకషంగా ఆలోచించినప్పుడు మనకు ఒరిజినల్ ఫ్యాక్ట్స్ అనేవి అర్థమవుతుంటాయి. అంటే సుమారుగా లాజికల్‌గా ఇక్కడ ఏదో మనం చెప్పబోతున్నట్టు ఏం అవసరం లేదు. ఓపెన్‌గా చిన్న అంశం మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఏంటది అంటే ఒక పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ పెద్దలు లేకుంటే అందులో ఉన్నటువంటి సభ్యులు, అందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అనుకుందాం. మరి వాళ్ళు బాగుండాలా? రాష్ట్రం బాగుండాలా? వాళ్ళు బాగుంటే రాష్ట్రం బాగుండదు. సాధ్యం కాదు కూడా. వాళ్ళు బాగలేకపోతే మరి రాష్ట్రం బాగుండాలంటే వాళ్ళు బాగుండరు. వాళ్ళు బాగుంటే రాష్ట్రం బాగుండదు. కారణం ఎందుకు ఇక్కడ ఈ అంశాన్ని ఇంత విలోమ సంబంధంలో కూడా ఎందుకు మనం చెప్పడం జరుగుతుంది? ఎందుకు ఇంత ప్రాక్టికల్‌గా అంటే ఎగ్జాక్ట్‌లీ అంటే ఒక పార్టీ కావచ్చు, పార్టీ అధినేతలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ కుటుంబ పెద్దలు కావచ్చు, వాళ్ళు బాగుండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని వేల కోట్లకు, లక్షల కోట్లకు అధిపతులు కావాలి. మరి అదే రాష్ట్రం బాగుండాలి అంటే వాళ్ళు త్యాగం చేయాలి. వాళ్ళ జీవితాలని త్యాగం చేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలని త్యాగం చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి యావదాస్తిని కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం రాయించడానికి మరి సుముఖులైనటువంటి నాయకత్వం కావాలి, నాయకులు కావాలి. అది ఈరోజు మనం చూడగలమా? సాధ్యమవుతుందా? అంటే ఇక్కడ ఎందుకు అంటే మనం కోశ విధానం గురించి మాట్లాడుకునేటప్పుడు మరి రాజకీయ విధానాలు అన్నవి ఆర్థిక వ్యవస్థని మరి ఒక పంజా కిందికి తీసుకొస్తున్నాయి. మరి ఈ రాజకీయ నాయకుల యొక్క విధి విధానాలు, వారి యొక్క ఆలోచన ధోరణి ఇక్కడ సింపుల్. అందుకే నేను చాలా సింపుల్గా చెప్పాను. ఒక పార్టీ బాగుంటే రాష్ట్రం బాగుండలేదు. రాష్ట్రం బాగుపడాలి అంటే పార్టీ మొత్తం త్యాగం చేయాలి. మరి మొత్తం పార్టీ త్యాగం చేస్తే రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ మేము గెలవమా అనేటువంటి ఒక అపోహ, ఒక అపనమ్మకం. కాబట్టి ఈ అపనమ్మకం నుండి బయటపడాలి అంటే ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి కావాలి. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంపాదించాలి. లీగల్‌గా, ఇల్లీగల్‌గా అందిన కాడికి, అందని కాడికి ఎంత అందితే అంత అనే విధంగా ధోరణిలో ఆ విధంగా సంపాదించుకొని, కూడబెట్టుకొని మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ తిరిగి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ ఓటుకు ఇంత ఇస్తాను, ఓటుకు ఇంత ఇవ్వాలి, ఓటుకు ఇంత ఇక్కడింత అనేది ఈ నాయకుడికి ఇంత, ఈ నాయకుడికి ఇది ఒక స్ట్రాటజీ లాగా మారిపోయింది. కాబట్టి ఈరోజు రాష్ట్రాలు వాటి యొక్క సంక్షేమం, వాటి యొక్క అభివృద్ధి, వాటి యొక్క పురోగతి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అలా మారడానికి కారణం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా. కాబట్టి మరి ప్రజా సంక్షేమం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశమా? ప్రజా శ్రేయస్సు అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశమా అంటే మరి అవునా కాదా అన్నది ఇక్కడ మనం ఎవరమైనా కూడా ఆలోచించవచ్చు. అంటే ఎందుకు ఇంత తీవ్రంగా ఇంత చర్చ మనం ఇక్కడ చేస్తున్నాం? ఇంత నిర్దిష్టంగా దీనిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే ఒకటే, పార్టీలు ఈరోజు వాటి యొక్క సంక్షేమాన్ని కోసం పనిచేయాలా, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలా అంటే మరి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే వాటికి సంక్షేమం ఏం దక్కదు. మరి వారి సంక్షేమం కోసం వారే పనిచేస్తే ప్రజా సంక్షేమం దక్కదు. ఇది ఎకనామికల్గా ఒక టీచర్గా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం కాదు. ఇది ప్రతి వ్యక్తి కూడా, ఆలోచన శక్తి కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏమవుతుంది అంటే ప్రభుత్వం విధానాలు, ప్రభుత్వం రూపొందించేటువంటి విధానాలు, ప్రభుత్వం అమలు చేసేటువంటి విధానాలన్నీ కూడా ఇక్కడ ఓట్ బ్యాంకును పెంపొందించేటువంటి విధంగానే చూస్తున్నాయి తప్ప మరి ప్రోగ్రెసివ్గా ఎకనామీని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి ఒక విధి విధానాలను అవలంబించి, విధి విధానాలను రూపొందించి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన మరి ఉందా ఈరోజు ఏ పార్టీకైనా అంటే మనం చెప్పగలమా? ఉంది అని మనం ఎక్కడైనా అసలు సాధ్యం అవుతుందా ఈరోజు అలా మాట్లాడుకోవడం? అంటే ఇటువంటి పెద్ద ప్రశ్నార్థమైనటువంటి మరి సమాజంలో మనం ఉన్నాము. అందుకు చాలా సింపుల్. ఓటు వేసేటప్పుడు ఓటరు ఆలోచించడు, ఓటు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత నాయకుడు ఆలోచించడు. ఏ విధంగా ఎంత క్రమశిక్షణ లోపించింది అంటే ఇక్కడ ఇరువురికి కూడా క్రమశిక్షణ లోపించింది. కాబట్టి ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్థిరీకరణ అన్నది సాధ్యం కానటువంటి అంశంగా ఈరోజు ఒక సవాలుగా మన ముందు
కనబడుతుంది. ఒక ఒక పెనుభూతంలాగా మనకు మనం చూస్తున్నాం దాన్ని. ఎందుకంటే పరిష్కారం లేని సమస్యగా మనం చూస్తున్నాం. అందుకు కారణం ఏంటి అసలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి అంశం కూడా అందుకు కారణమే. మరి ఏ విధంగా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి అంటే అది దానికోసం కూడా మళ్ళీ ప్రభుత్వాలు ఒక పటిష్టమైనటువంటి నివేదికను తయారు చేసుకోలేవు. అది సాధ్యం కాదు. అది వాళ్ళ యొక్క వాటి యొక్క పరిగణలో ఉన్నటువంటి అంశంగా ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా మరి పరిష్కరించడానికి ముందుకు రాలేకపోతుంది. ఏది ఏమైనా ఇంకా ధరల నియంత్రణ, రేషనింగ్ కూడా మరొక చర్యగా, మరొక ప్రత్యక్ష చర్యగా మనం చూస్తూ ఉంటాం. అంటే అధిక డిమాండ్ను నిరోధించడానికి అత్యవసర వస్తువుల విషయంలో, ఎసెన్షియల్ కమోడిటీస్ విషయంలో మరి ధరలను నిర్ణయించడం కావచ్చు, మరి కొరతగా ఉన్న వస్తువులను రేషనింగ్ ద్వారా సప్లై చేయడం కావచ్చు, ప్రత్యక్ష చర్యలలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధ కాలం లోపల పరోక్ష ద్రవ్యోల్బణ నియంత్రణ చేయడానికి మరి ధరల కంట్రోల్స్ను, ప్రైస్ కంట్రోల్స్ను మరి రేషనింగ్ను విధించారు. ఈ రేషనింగ్ విధానం ద్వారా ఎవరికి ఏ వస్తువులు ఎంత పరిమాణంలో ఇవ్వాలో వారి రేషన్ కార్డులో నమోదు చేసిన ప్రకారం సక్రమంగా సకాలంలో కంట్రోల్ ధరలకు మరి వ్యాపారస్తులు సప్లై చేస్తారు. దానివల్ల కొరతగా ఉన్న వస్తువులు ప్రజలందరికీ నిర్ణీతమైనటువంటి ధరలకు మరి నిర్ణయించినటువంటి పరిమాణంలో లభ్యమవుతూ వస్తాయి. దీన్ని రేషనింగ్ విధానం అంటారు. మరి ఈ రేషనింగ్ విధానం ద్వారా మరి ఆర్థిక వ్యవస్థ లోపల ధరల స్థిరీకరణ సాధించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కావలసినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఉన్నవి. కానీ ప్రభుత్వాలు వాటిని ఎంత మాత్రం కూడా పట్టించుకోవు అనేది మన ముందు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. అంటే ఏది ఏమైనా కూడా ప్రభుత్వాలు ఒక క్రమ పద్ధతిలో ఈరోజు చాలా గమ్మత్తైనటువంటి అంశాలు ఉన్నవి. ఎందుకోసం అంటే దాదాపుగా మనం పాండమిక్, కరోనా కోవిడ్ పాండమిక్ పీరియడ్లో కూడా మనం చాలా సోషల్ మీడియాలో కావచ్చు, లేక ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఎందుకంటే రేషనింగ్ అనేటువంటి ఒక విషయం వచ్చింది కాబట్టి మరొక అంశాన్ని కూడా మనం ఇక్కడ జోడిస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే రేషనింగ్ విధానం అనేది ఎందుకు ఇక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే, మనం ఈ కోవిడ్ పాండమిక్ పీరియడ్ లోపల మరి కొన్ని హాస్పిటల్స్ ఏ విధంగా మరి ఈ చనిపోయినటువంటి డెడ్ బాడీలకు ఏ విధంగా మరి చికిత్స అందించాయి, అంతేకాకుండా ఏ విధంగా వ్యాపారం చేశాయి, అనారోగ్యం సంభవించి కోవిడ్ పేషెంట్లకి ఏ విధంగా అవి దోచుకున్నాయి, ఎంత పెద్ద మొత్తంలో ఆ రోజు ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా మరి నైతికంగా ఎన్ని కుటుంబాలు ఎంత చితికిపోయాయి, ఎన్ని కుటుంబాలు దోచుకోబడ్డాయి, ఎన్ని కుటుంబాలు ఎంత ఆర్థికంగా నష్టపోయాయి, ఎన్ని కుటుంబాలు ఈరోజు కోలుకోలేనటువంటి దిశలో ఉన్నవి, అందుకు అసలు కారణాలు ఏంటిది, అందుకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి అన్ని అంశాలను మనం పురుషంగా చర్చించినట్లయితే ఆర్థిక వ్యవస్థ లోపల లోపభూయిష్టమైనటువంటి విధానాలే, లోపభూయిష్టమైనటువంటి పద్ధతులే మరి ఎంతో ప్రభావం చూపిస్తున్నవి. కానీ ప్రభుత్వాల యొక్క ఆశయాలు బలమైనవే, ప్రభుత్వాల యొక్క మరి లక్ష్యాలు బలమైనవే, కానీ అమలు చేయడంలో, అమలుకు నోచుకోవడంలో ఎక్కడ కూడా సాధ్యాలకు తీసుకురావడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకొని లేవని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ధరలు, మరి వేతనాలు, మరి ఆదాయాలు విధానాలు కావచ్చు, ద్రవ్యోల్బణ కాలంలో ఆదాయ పంపిణీ అసమానతలలో సరిచేయడానికి అన్ని కాంట్రాక్టర్లలో కొన్ని స్వయ పెరుగుదల అంశాన్ని, వ్యయ పెరుగుదల అంశాన్ని చేర్చుతూ ఉంటాం. అంటే మనం కొన్ని సందర్భాలలో ఈ ప్రభుత్వ వ్యయం పెరగడం కూడా ఒక కారణంగానే చెప్పుకుంటాం. అంటే ఎందుకు అసలు ప్రభుత్వ వ్యయం అనేది ఎందుకు పెరుగుతుంది, అసలు ఎందుకు పెరగాలి అంటే మనం సింపుల్గా ఒక మాట చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ప్రభుత్వ కార్యకలాపాలు విస్తరణ జరిగిన కొద్దీ ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది, ప్రజా అవసరాలు జనాభా పెరిగిన కొద్దీ ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ మేరకు పెరిగిన తర్వాత మళ్ళీ తిరిగి కొంత దశలు ఒక దశకు చేరుకున్న తర్వాత కొంత మార్పిడి అనేది కన్నుతోడుతుంది. కానీ ఈరోజు అటువంటి అంశాలని మనం కులంకషంగా చర్చించడానికి, వినడానికి, మాట్లాడుకోవడానికి రెడీగా ఏమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఈ పెరిగినటువంటి ధరల ప్రకారంగా చెల్లింపులు, పేమెంట్స్ ఉండాలని అనుకుంటాం. కానీ ఆదాయాలు అనేక విషయాల సంబంధించినటువంటి వాటి యొక్క అంటే వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, మరి సంస్థలు, మరి వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు, మరి ధరలు పెరిగినప్పుడు వాటికి ఏ విధంగా నష్టపరిహారం అనేది అందుతుంది, మరి పెన్షన్లు సవరించడం కానీ, ధరలు ప్రకారం పెరిగిన ధరల ప్రకారంగానే చెల్లింపులు చేయడం కానీ,
అనేక ఆదాయాలు అనేక మూలాల నుంచి వస్తుంటాయి. పని ద్వారా వచ్చేటువంటి ఆదాయాలకు వస్తువుల ద్వారా వచ్చేటువంటి తేడాలు ఉంటాయి. వీటన్నింటికి మదింపు చేసి క్రమపద్ధతికరణ చేయటం కొద్దిగా కష్టసాధ్యమైన పని అయినప్పటికీ ఆచరణలో ధరలు, వేతనాలు, ఆదాయాల విధానం అనేక సమస్యలతో కూడుకున్నటువంటి అంశం. ఈ విధంగా మరి ఆదాయ విధానానికి ప్రత్యామ్నాయంగా సూచీ సంఖ్య పద్ధతి ద్రవ్యోల్బణం వల్ల జరిగే నష్టానికి పరిహారం ఉపయోగిస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ఏ విధంగా చూసినా కూడా మరి సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక బాధ్యత తీసుకున్నటువంటి ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మరి ఆయా ఆయా రాష్ట్రాల, ఆయా ప్రజల, ఆయా ఆర్థిక వ్యవస్థల యొక్క పనితీరుకు అనుగుణంగా, భావి తరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర శ్రేయస్సు సంక్షేమం దృష్ట్యా మరి విధానాలను రూపొందించుకొని అవలంబించుకుంటూ పోవడం అనివార్యం. కానీ అది సాధ్యం కావేటువంటి సమస్యగా ఈరోజు ఏ ప్రభుత్వం కూడా చూడడం లేదు. అంటే ఇటు మామూలుగా ఎప్పుడైతే మనం కోశ విధానం అనేటువంటి అంశం చాలా పటిష్టవంతమైనది అని మనం అంశాన్ని ఇక్కడ చర్చలోకి తీసుకొచ్చాము. అదేవిధంగా మరి ద్రవ్యోల్బణం కావచ్చు, లేదా ఇతరత్ర ఆర్థిక ధరల స్థిరీకరణ కావచ్చు, ఇతరత్ర కోశ విధానం అవలంబించేటువంటి చర్యలు కావచ్చు, అంటే సుమారుగా పన్నులు కానీ మరి పన్ను వ్యవస్థ కానీ లేదా ప్రభుత్వ వ్యయం కానీ ప్రభుత్వ వ్యయం యొక్క విధానాలు కావచ్చు, లేదా రుణాలను పెంచడం కానీ తగ్గించడం కానీ దేశం ఇందాక మనం మాట్లాడుకున్నది. తర్వాత అమ్మకాలు కొనుగోలు కావచ్చు, ఇవన్నీ అంశాలు కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక వ్యవస్థని బలవంతమైనటువంటి, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ నిర్బంధమైనటువంటి వస్తువులు కూడా ఆర్థిక వ్యవస్థలో కూడా మనం బిలో పవర్టీ లైన్ పీపుల్ దగ్గర కూడా చూస్తూ ఉంటాం. అంటే దాదాపుగా ప్రతి వ్యక్తి కూడా ప్రతి 500 రూపాయలకు తక్కువ సంపాదించుకున్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఎంత చెల్లించాలి ప్రభుత్వానికి అంటే అటు ప్రతి వస్తువు పైన ఈరోజు ట్యాక్స్ రూపంలో అతను పెద్ద మొత్తంలో చెల్లించవలసిన అవసరం ఏర్పడదు. కారణం ఏంటి? ప్రభుత్వాలకు ఒక పటిష్టవంతమైనటువంటి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యయ ప్రణాళిక అన్నది లేదు. కాబట్టి విచ్చలవిడిగా ప్రభుత్వాలు ఏ విధంగా ఖర్చు చేస్తున్నాయి, ఖర్చు చేస్తూ సంపాదించినటువంటి మొత్తం ఆదాయాన్ని అవి వినియోగించుకుంటున్నాయా లేదా అనేటువంటి అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా మరి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం వల్ల మరి ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, అంటే వీటి అన్నీ కూడా విచారణ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మొదట ద్రవ్యోల్బణ స్థాయి పెరగకుండా ఏ చర్యలు తీసుకోవాలి, వాటిని మించినటువంటి అంశం మీద ఉందా అనేటువంటి అంశం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే సుమారుగా మనం చదువుకున్నాం, ఎప్పుడైతే మరి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రభుత్వాలు పనిచేయడం మొదలు పెడతాయో అప్పుడు అవి కొంత స్వార్థపూరితంగా పనిచేయడం అన్నది మనకు కనపడదు. కానీ ఈరోజు అసలు అటువంటి అంశాన్ని ఏ పార్టీ నుండి కూడా మనం చూడలేము, అది సాధ్యం కాదు. ఎనీవే ఏది ఎట్లయినా కూడా మరి మనలాంటి ఆర్థిక వ్యవస్థలో మనలాంటి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రజల యొక్క విధి విధానాలని రూపొందించేటువంటి సందర్భంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని శ్రేయస్సును మరి తీసుకురావడంలో ఒక పటిష్టవంతమైనటువంటి విధానాలు రూపొందించుకోవడం, మరి అమలుపరచుకోవడం, మరి ఇటు ద్రవ్య విధానం యొక్క అంశాలు చర్యలు కావచ్చు, ఇటు కోశ విధానం యొక్క అంశాలు చర్యలు కావచ్చు, ఇవి ఆర్థిక వ్యవస్థని ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ రూపొందించడానికి పనిచేస్తాయి. అంతేకాకుండా ఈరోజు ద్రవ్యోల్బణాన్ని ధరల స్థిరీకరణ అన్నది మరి ఎందుకు ఇంత ప్రాధాన్యతను కూడుకొని అటువంటి అంశంగా ఈరోజు మనం డిస్కస్ చేసాం. అసలు ఎందుకు ఇన్ని విషయాలు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకొచ్చాం. కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఈ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం అన్నది అధికంగా ఉన్నప్పుడు, అంతేకాకుండా మనం చూస్తుంటాం ఏంటి అంటే ప్రాకే ద్రవ్యోల్బణం అని, మరి ఆ తర్వాత నడిచే ద్రవ్యోల్బణం అని, ఆ తర్వాత పరిగెత్తే ద్రవ్యోల్బణం అని, ఆ తర్వాత ప్రాకే ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, తర్వాత ఇంకొకటి ఉంటుంది ఏదో. దాని తర్వాత ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంటే అది జంపింగ్, లేక దాన్ని ఏమంటామంటే అది ఇంకా
ఎక్కువగా కూడినటువంటి అంశం. అంటే మరి ఇటువంటి జంపింగ్ సిస్టమ్‌లో కూడా రన్నింగ్ ఇన్‌ఫ్లేషన్, జంపింగ్ ఇన్‌ఫ్లేషన్, హైపర్ ఇన్‌ఫ్లేషన్ పీరియడ్‌లో కూడా మరి ప్రజల యొక్క ఆదాయాలు ఏ విధంగా ఉంటవి? అంటే సాధారణంగా ఈ సమయంలో ప్రజల యొక్క ఆదాయాలు తగ్గి, వినియోగ స్థాయి తగ్గి, కొనుగోలు శక్తి తగ్గి, మరి పేదవారు మరింత పేదవారుగాను తయారయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థకి, మరి దేశ భవిష్యత్తుకి, మరి దేశ సమగ్రతకి ఇదంత మంచి అంశం కాదు. కానీ మరి ప్రభుత్వాలు అన్నీ కూడా దానిని అవలంబిస్తూ వస్తున్నవి. వాటి యొక్క స్వార్థపూరితనే పనిచేస్తూ వస్తున్నాయి. అంటే వాస్తవానికి మనం ఇక్కడ ఒక విషయాన్ని చూడొచ్చు. అంటే ఎక్కడనైనా ఏ దేశంలోనైనా మరి ఈ విధంగా ఉందా? అంటే ఎప్పుడైతే ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజా అవసరాల దృష్ట్యా, ప్రజల దేశ ఆర్థిక దృష్ట్యా, దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరి ఒక సమగ్రత, దేశ సమగ్రత కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విధానాలని రూపొందించుకొని, అమలు చేసుకొని ఆ దేశ రాష్ట్ర మరి అభివృద్ధి ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మరి అనేకమైనటువంటి పద్ధతులు, ప్రమాణాలు, మరి విజయాలు అంటే ఆ ఆ రంగాల్లో ఉన్నటువంటి, ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు కావచ్చు. అంటే ఎక్కడనైతే సాధారణంగా మన పోషాపరమైనటువంటి విధానాలను అవలంబించడం కోసం తీసుకున్నటువంటి చర్యలలో మరి ఇవి ఎక్కడైతే ఫెయిల్యూర్ అనేటిది మనకు కనిపిస్తుందో ఆ అంశాలను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళేటువంటి అవసరం ఉంటుంది. కానీ చాలా గమ్మత్తైనటువంటి అంశం ఏంటిది అంటే ఈరోజు ఏ ప్రభుత్వానికి కూడా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రణాళికను చేర్చుకొని అమలు చేసుకుంటూ పోవాలనేటువంటి ఒక ఆలోచన విధానం అనేది లేదు. అంతేకాకుండా ఈ రోజు ఈ పూట ఈ యొక్క రోజు గడిస్తే మా అధికారం ఉన్నంత వరకు మేము మాకు సరిపోయేటువంటి వనరు ఉంటే సరిపోతుంది, ఇంకా తర్వాత వచ్చిన ప్రభుత్వం తర్వాత చూసుకుంటుంది, తర్వాత ఇష్టం దాని యొక్క విధానాలను రూపొందిస్తూ అమలు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మరి ప్రభుత్వాలు మామూలుగా అవి ప్రైవేటు రంగంలో కావచ్చు, లేదా ప్రభుత్వ రంగంలో కావచ్చు, పరిశ్రమలకు కావాల్సినటువంటి ముడి సరుకులను కావచ్చు, లేదా దేశంలో లభించేటువంటి ముడి సరుకులను కావచ్చు, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నటువంటి ముడి సరుకులు కావచ్చు. మరి ఇవన్నీ కూడా దాదాపుగా అవే, ఎందుకంటే 60 నుండి 70% మేజర్ కాంట్రిబ్యూషన్ వాటిపైనే ఉంటుంది. కాబట్టి రిమైనింగ్ ఇంకా మనం ఉత్పత్తిని పెంచుకొని ఉత్పత్తి పెంచడం కానీ, తగ్గించడం కానీ, లేదా ఉత్పత్తి రంగంలో కూడా మరి ఆయా ఆర్థిక వ్యవస్థల యొక్క పనితీరును, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మరి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే, మరి అభివృద్ధి కార్యక్రమమే. ఏ విధంగా, ఎందుకు ఇక్కడ మరి ఈ అంశాన్ని మనం చర్చించడం జరుగుతుంది అంటే సుమారుగా ఎప్పుడైతే ఒక దేశంలో కూడా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యయ ప్రణాళిక అన్నది ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే సాధారణంగా ప్రజల నుండి వసూలు చేసినటువంటి ప్రతి రూపాయి కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, సంక్షేమ దృష్ట్యా ఖర్చు చేస్తూ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆయా దేశాలకి ఇచ్చేటువంటి గ్రాంట్లు కావచ్చు, లేదా ఎయిడ్స్ కావచ్చు, ఇంకా తర్వాత పన్నుల రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అన్ని అంశాలన్నీ కూడా ప్రజా సంక్షేమ దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజలకు కావలసినటువంటి విధి విధానాలను రూపొందించడంలో ఈరోజు దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిశ్రమలు అన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యేటువంటి అంశం మనం చెప్పుకోవచ్చు. ఇంకా పోతే మరి ఇటువంటి అంశాల వల్లనే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కావచ్చు, ఇటు విద్యార్థిపై కానీ, అటు పెన్షన్ పొందేటువంటి ఒక వ్యక్తిగా మనం ఒక బ్యాంకింగ్ కార్యకలాపాలను అతను నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రభుత్వ విహారాల్లో కూడా
పొదుపులు సేకరించడానికి ప్రత్యక్ష బ్యాంకులకు పరిమితిని అందించడం ఈ బ్యాంకు యొక్క ముఖ్యమైనటువంటి అంశం పనితీరు. కానీ మనం ఇక్కడ ఏం చూడాలి అంటే, అంటే స్థూల అర్థశాస్త్రంలో ద్రవ్యోల్బణానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడి కూడా అంటే స్థూల ఆర్థిక అంశాలన్నీ కూడా. అందుకే మనం ఫస్ట్ క్లాస్‌లో మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్‌లో మనం ఒక మాట చెప్పుకున్నాం. అంటే ఆధునిక ఆర్థిక సమస్యలకి, ఆధునిక ఆర్థిక మోడర్న్ ఎకనామిక్ ఇష్యూస్‌ని, మోడర్న్ ఎకనామిక్ ఛాలెంజెస్‌ని, మోడర్న్ ఎకనామిక్ టెక్నిక్స్‌ని లేదా ఛాలెంజెస్‌ని, ఇష్యూస్‌ని మరి కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అవి వాటి ఇంకా ఎన్నున్నాయి. కానీ అలా చేస్తున్నాయా? అలా చేయడంలో కూడా మరి సక్సెస్ అవుతున్నాయా అంటే, అది ఇంకా మనం అందరం కూడా దాదాపుగా ఈరోజు ఏం జరుగుతుంది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్. ప్రతి ప్రభుత్వం కూడా ఏ విధంగా అవి కాలాన్ని పబ్బం గడుపుతున్నాయి అంటే, తిరిగి మళ్ళీ అభివృద్ధి వస్తే చాలు బాగుంటది. మరి మా పరిస్థితి ఏంటిది అసలు అనేటువంటి అంశం ఇక్కడ తేలకుండానే, నిర్ణయించకుండానే ఎంతో కొంత మరి క్రమశిక్షణ లేకుండానే మరి ఇక్కడ విధి విధానాలని రూపొందించడం, అవలంబించడం అనేది కొద్దిగా దురదృష్టకరమైనటువంటి అంశంగానే మనం చూడాలి. కాబట్టి ఏమవుతుందంటే, ధరల స్థిరీకరణ అనేది సాధ్యం కాకపోవడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయలేకపోవడం, మరి దీర్ఘకాలంలో కూడా మరి వచ్చేటువంటి పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మరి వాటి పరిస్థితి ఏంటంటే, అప్పటిదప్పుడే ప్రభుత్వాలు వాటి యొక్క ముందు చూపు లేకుండానే ప్రభుత్వాలు అవి వాటి విధానాలని రూపొందించుకోవడంలో కూడా, అమలు చేసుకోవడంలో కూడా మరి పనిచేస్తున్నటువంటి అంశం మనకు తెలుస్తుంది, అర్థమవుతూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ద్రవ్యోల్బణ కాలంలో కూడా ఆదాయ సంపద పంపిణీ అసమానతలను మరి సమానం చేయడానికి అన్ని న్యాయ కార్యకలాపాలను కూడా అంటే ఎక్కడనైతే వ్యయ పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలను ఉంటుందో మరి ధరల పెరుగుదల కానీ, నష్టపరిహారంగా వేతనాలు కానీ, అదే పెన్షన్లను సవరించడం కానీ, ఇతరత్ర అంశాలతోటి కూడుకున్నటువంటి అన్ని అంశాలు కూడా మరి ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ కల్పనని, ప్రభుత్వం అందించేటువంటి చర్యలని అన్నిటిని కూడా ఒక పెద్ద అంశంగానే మనం పరిశీలించవచ్చు, చూడవచ్చు. ఇంకా దీంతో పాటుగా మరి మామూలుగా ఇటు ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, మరి ముడి సరుకుల విషయంలో ఒకటి కావచ్చు, లేదా ఇతరత్ర అవస్థాపన పెట్టుబడుల విషయంలో కావచ్చు, అవి ఏ విధంగా ముందుకెళ్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకోసం అంటే ఇది కూడా ప్రభుత్వ విధానంలో కూడా ఒక భాగమే. అంటే ఇటు సేవల రంగాలకు కావాల్సినటువంటి పారిశ్రామిక సేవల రంగాలకు కావాల్సినటువంటి మరి మూలధన అంశాలని ప్రత్యేకంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కోసం, ఆయా దేశాల అభివృద్ధి కోసం, ప్రభుత్వాల అభివృద్ధి కోసం మరి ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి విధి విధానాలను రూపొందించుకొని అమలు చేసుకోవడం కోసం మరి ఈ పోషకమైనటువంటి చర్యలు ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరి సాధారణంగా ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు కావచ్చు, లేదా నగదు నిష్పత్తి పెంచడం కావచ్చు, లేకుంటే ఇంకా రేషనింగ్ కావచ్చు, ఇంకా పన్నులు పెంచడం కావచ్చు. అందుకే ఇక్కడ పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు అనేటువంటి అంశాలు కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అంటే ప్రత్యక్ష పన్నులు కానీ, పరోక్ష పన్నులు కానీ ఇవి ద్రవ్యాన్ని అరికట్టడంలో కొంత భాగస్వామ్యం అవుతాయి. కానీ ఈ పన్నులు పటిష్టమైనటువంటి ఒక కోశ విధానం మాత్రమే. ఎందుకంటే ద్రవ్య విధానం ఉన్నప్పటికీ కూడా, ఉన్నా లేకున్నా మరి కోశ విధానం కూడా ఈ రెండు అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్తో కూడినటువంటి అంశాలే. అంతేకాకుండా మరి ద్రవ్యోల్బణ కాలంలో కూడా మరి పన్నుల విధానంతో సంబంధమే లేనట్టుగా మరి ప్రభుత్వాలు సరైనటువంటి వ్యయ విధానం, క్రమశిక్షతో కూడినటువంటి వ్యయ విధానం అనేది సంబంధం లేకుండా మరి పనిచేస్తున్నది. ప్రభుత్వ వ్యయం కోశ విధానంలో ఒక పటిష్టమైన సాధనం కాబట్టి మరి అదే విధంగా ఎంత మొత్తం ఖర్చు చేస్తుందో, ఏ అంశాల మీద ఎంత ఖర్చు చేస్తుందో ఇంకా కష్టంగా మనం చర్చించుకున్నాం. అంతేకాకుండా ఆధునిక ప్రభుత్వాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, మరి ఆధునిక ప్రభుత్వాల యొక్క శ్రేయస్సు, ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజా సంక్షేమ దృష్ట్యా అవి పనిచేసేటువంటి సందర్భం మరి ఏ విధంగా ఉంది.
మరి రాబోయే రోజులలో మరి ఇటువంటి అంశాలు ఏ విధంగా మరి మనం వాటిని చూడడానికి అవకాశం అనేది కలుగుతుంది అనేటువంటి అన్ని అంశాలు కూడా ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎందుకోసం అంటే ప్రభుత్వాలు వాటి యొక్క విధి విధానాలని రూపొందించుకునేటువంటి సందర్భంలో కూడా మరి ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, భావితరాల ఆ, భావితరాల యొక్క ఆశయాలు, మరి తర్వాత భావితరాల యొక్క ఆ, ముందు చూపు కోసం ముందు చూపుగా భావితరాల యొక్క ఆ, భావితరాలను దృష్టిలో పెట్టుకొని విధానాలని మరి రూపకల్పనని చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కానీ ఈ రోజుకి మరి అంటే ఏ విధంగానైతే ఒక ప్రభుత్వం మరి కోశ విధానాన్ని అవలంబిస్తుందో, మరి కోశ విధానాలు చర్యలను ఏ విధంగా అమలు పరుస్తుందో పటిష్టంగా, అది ఆర్థిక వ్యవస్థని యొక్క పటిష్టవంతమైనదిగా ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తూ వస్తున్నాయి. మనం చూడొచ్చు, మనం శ్రీలంక కావచ్చు, లేదా పాకిస్తాన్ కావచ్చు, ఇతరత్ర దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులని కావచ్చు, లేదా ఎకనామిక్ కండిషన్స్ని కావచ్చు, ఇవి అన్నీ కూడా మరి ఏ విధంగా ఉన్నవి, మరి రాబోయే రోజులలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సిన సందర్భమే. కానీ ఇక్కడ పూర్తిగా కూడా మరి ఈ చర్యలన్నీ కూడా మరి అటు ఆర్థిక వ్యవస్థని, మరి ఆర్థిక వ్యవస్థలో పనిచేసేటువంటి పెద్దలని ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా లేవచ్చు అనేటువంటి ఒక అంశం కూడా అంటే ప్రభుత్వాలు అవి తీసుకునేటువంటి నిర్ణయాలపైన, ప్రభుత్వాలు అమలుపరిచేటువంటి విధానాలపైన ఆయా రాష్ట్రాల, ఆయా దేశాల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే కోశ విధానం, అందుకే ఇప్పుడు ఈరోజు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కానీ, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కానీ ఈ రోజు ఆన్ ఆఫ్ సడన్గా ఈరోజు సంక్షోభాన్ని ఈ ముందు నుండే ఈ సంక్షోభానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు చాలా దగ్గర నుండి పటిష్టంగా చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలు తీసుకున్నాయి కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద సంక్షోభాన్ని శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఎదుర్కొన్నది. అంటే అది కోశపరమైనటువంటి చర్యలు కావచ్చు, కోశ విధాన చర్యలు కావచ్చు, ద్రవ్యచరమైన చర్యలు కావచ్చు, మరి ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసేటువంటి విధంగా మనం చూడొచ్చు. కాబట్టి అటు ద్రవ్య విధానం కావచ్చు, ఇటు కోశ విధానం కావచ్చు, రెండు విధానాలు, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని అవలంబిస్తూ మరి అమలు పరుస్తూ ఉంటుంది. ఇటు ప్రభుత్వం మరి కోశపరమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంటుంది. కాబట్టి కట్టుదిట్టమైనటువంటి విధానాలు, క్రమశిక్షణతో కూడినటువంటి చర్యలు మరి ప్రజా దృష్ట్యమే మనమే అంటే దాదాపుగా ఇప్పుడు మనం అందుకే చాలా సందర్భాలలో ఏం చెప్పుకుంటామంటే, రోమ్ నగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నాడు అనేటువంటి ఒక సామెత మనం చదువుకున్నాం. అంటే కారణం ఏంటి అసలు అంటే భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు గాలికి వదిలేసి మరి క్రమశిక్షణ లేనటువంటి ఒక విధానాలని అవలంబిస్తూ మరి వాటిని అమలు చేస్తూ మరి రాష్ట్ర దేశ భవిష్యత్తులను అన్నిటినీ కూడా తాకట్టు పెట్టి త్యాగం చేసుకొని వాళ్ళు వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క కుటుంబం, వారి యొక్క అవసరాలు, వాటి యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క అటువంటి యొక్క అంశాలని వాళ్ళ యొక్క ప్రాధాన్యతని కలిగి ఉండడం వలన ఈరోజు చాలా రాష్ట్రాలు కూడా, చాలా దేశాలు కూడా, ప్రపంచంలో ఎన్నో దేశాలు కూడా ఒక పటిష్టమైనటువంటి విధానాలు లేకపోవడం వల్ల మరి ఎన్నో దేశాలు కూడా అత్యంత పెద్ద సంక్షోభాలను చవిచూసా ఎదుర్కోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు ఈ ప్రత్యక్ష చర్యలకు ఇక్కడ కోశ విధానానికి అవసరం ఏంటంటే, అవును ఈరోజు ప్రభుత్వాలు అవలంబించేటువంటి విధి విధానాలన్నీ కూడా రాబోయే తరాలు మరి అవి అనుభవిస్తాయి వీటి యొక్క రిజల్ట్స్ని. కాబట్టి ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా, ప్రతి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో కూడినటువంటి వ్యయ విధానాన్ని, మరి రాబడి విధానాన్ని అవలంబించినటువంటి అవసరం చాలా ఉంది.